ఇవాళ కళ్యాణ లక్ష్మి ఏ మహిళ పోయారు అర్జీ పెట్టుకున్నారు, ఏ ఎమ్మెల్యేని అడిగినాం, ఏ ముఖ్యమంత్రిని అడిగినాం, ఎవ్వరు అడగలే. ఆడబిడ్డ ఉంటే వాళ్ళకి మేనమామలా ఉంటా అని చెప్పి 18 సంవత్సరాలకు అమ్మాయి పెళ్లి చేస్తే రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 10 రూపాయలు కాదు, 10,000 కాదు, 50,000 కాదు, 1,176 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం ఏదంటే అది కేసీఆర్ ప్రభుత్వమే. భారతదేశంలో ముఖ్యమంత్రులు ఉన్నారు, మన ముఖ్యమంత్రి కాకుండా 27 ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ ఏ ముఖ్యమంత్రికి మాత్రం మనసు లేదు. కనీసం 10,000 ఇస్తున్న దాఖలాలు లేవు. మరి తెలంగాణలో ఎందుకు ఇస్తున్నారు? మరి వాళ్ళకి ఓట్లు కావాలి కదా, వాళ్ళు ఎందుకు ఇయ్యరు? కానీ వాళ్ళకి ఇయ్యాలని పేదల మీద ప్రేమ లేక ఇలా 1,176 రూపాయలు కళ్యాణ లక్ష్మి ద్వారా మీకు ఇస్తున్నారు. మీకు చాలామంది మహిళలు ఉన్నారు, ఇక్కడ మహిళలు ఉన్నారు, మీకు చాలామంది అన్నలు ఉన్నారు, మీకు తమ్ముళ్ళు ఉన్నారు. మీ బిడ్డ పెళ్లి చేస్తే, నీ బిడ్డ పెళ్లి చేస్తే మీ అన్న ఎంత ఇచ్చిండో మీకు తెలుసు. కానీ కేసీఆర్ 1,176 రూపాయలు మీకు పంపిస్తున్నాడు ఒక మేనమామలాగా. ఇది కేసీఆర్ గారి నిబద్ధత. ఇది పేదవాళ్ళంటే, మహిళలంటే కేసీఆర్కి ఉన్నటువంటి ప్రేమ, కేసీఆర్కి ఉన్నటువంటి ఆప్యాయత. ఇలా గ్రామీణ ప్రాంతంలో ముసలు ఉన్నారు, ఇలా ఎవరు అండలేరు, వాళ్ళకు దేవుడే దిక్కు అన్నట్టు. దిక్కు లేని వాడికి దిక్కు దేవుడే దిక్కు. కానీ అట్లా కాదు, దిక్కు లేని వాళ్లకు ప్రభుత్వమే దిక్కు అని ఆలోచనతోటి ఇలా కేసీఆర్ గారు 2,116 రూపాయలు ఆసరా పింఛన్ల ద్వారా ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏదంటే అది తెలంగాణలో ఉన్నటువంటి కారు గుర్తు మాత్రమే. కొంతమంది అంటారు కేసీఆర్ ఇట్లకి వెళ్ళిస్తున్నాడని. ఏ ప్రభుత్వమైనా, ఏ ప్రధానమంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా ఇంటికి వెళ్ళి ఎవరు ఇయ్యరు. ఇచ్చేది మనం కొన్నటువంటి ఉప్పు, కారమో, బియ్యమో దానికి వచ్చినటువంటి ట్యాక్స్ ద్వారానే మళ్ళీ మనకు వస్తాయి, ప్రభుత్వానికి పోయి మళ్ళీ మనకు వస్తాయి. మరి గతంలో ఓట్లు వేసినాం, మరి ఎందుకు రాలే? ఇప్పుడు ఓట్లు వేస్తే వస్తున్నాయి. అంటే కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పేదలంటే, మహిళలంటే, రైతులంటే, యువత అంటే వాళ్ళకి ప్రేమ ఉంది కాబట్టి ఇలా వచ్చినటువంటి ప్రతి రూపాయి పేదవాడికి చెందుతుంది. అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఆసరా పింఛన్లు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఏ సంక్షేమమైనా, గొర్రెలైనా, చేపలైనా ప్రతి పేదవాడికే పోతుంది తప్ప ఉన్నవాడికి పోతలేదు. మరి ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అక్కడ కళ్యాణ లక్ష్మి ఉండదు, అక్కడ కరెంట్ ఉండదు, అక్కడ రైతు బంధు ఉండదు, మళ్ళీ ఇక్కడ వచ్చి చెప్తారు. మళ్ళీ తెలంగాణలో సామెత ఉంది, మంది మాటలు అనుకోని మనం అయితే మళ్ళీ చివరికి ఏమైంది, నాకనే మీకేం చెప్పాలి, ఏమైంది, ఇల్లాగమైందంట. నమ్ముకొని పోయినాం అనుకో, వాళ్ళ మాటలు నమ్మినాం అనుకో, ఇక మళ్ళా మన మొదటికే వస్తుంది కథ. మరి మొదటికి వస్తామా? ఇప్పుడే 3 అడుగులు ముందేసినాం, మళ్ళీ 2 అడుగులు వెనక్కేవతామా, 4 అడుగులు ముందుకేద్దామా? మీరే ఆలోచన చేయాలి. చాలా మంది వస్తారు రేపు కొత్త పార్టీలు పెట్టుకొని, కులానికో పార్టీ వస్తుంది, మతానికో పార్టీ వస్తుంది. కానీ నా కులమోడు పార్టీ పెట్టిండు, నా మతమోడు పార్టీ పెట్టిండు, నేను పార్టీ పోయాలంటే ఎవడి కులాన్ని ఎవడు ఆదుకుంటున్నాడు? ఇలా కులం లేదు కేసీఆర్కి, మతము లేదు కేసీఆర్కి, ఒకటే ఒక కులం తెలుసు, పేదవాడి కులం మాత్రమే తెలుసు కేసీఆర్ గారు. అదే బీజేపీ వాడికి అయితే కులం పేరు చెప్తాడు, పాకిస్తాన్ అంటాడు, చైనా అంటాడు. కాంగ్రెస్ వాడికి అయితే నేను ముఖ్యమంత్రి కావాలి, 30 మంది పోటీ పడతారు, వాళ్ళు గుట్లాడుకుంటారు, మనకేమిస్తారు? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకే ఒక్కరు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన ఏం తలుచుకుంటే పేదవాళ్ళకి అది చేయగలుగుతాడు.